गोत्राद्भवस्य दुर्गा वाहन उद्योग व्यापार राजकीय अनुग्रह सिद्ध्यर्थम मम नूतन गृहे श्री शांत स्वरूप संकल्प सिद्धि लक्ष्मी महालक्ष्मी कल्याण महोत्सव पूजांच ब्राह्मण मुखेन अहम करिष्ये। नमस्कारं చేసుకోండి। ఇది సంకల్ప్యాః కుసుమాఖ్యతాం గృహీత్వా కళ్యాణం కళ్యాణం అంటే ముందుగా స్వామివారికి యజ్ఞోపేతం చేసిన తర్వాత కన్యాదానం చేస్తారు। మాంగళ్య దానం ఒడిబియ్యం ఒడిబియ్యం చెప్పాను కదా రెడీ ఉన్నాయా? ఒడిబియ్యం కలపండి। కాబట్టి ఏముంది ఐదు దోసులు పోసి పసుపు కలిపేసాను। కలపండి కలపండి బాగా ఆ దారం కాయ చుడుతున్నట్టు దానికి కావాలి। ఎన్ని కిలోలు? 5 నూనె పసుప నూనె ఉంది అక్కడ ఏదో తీస్తున్నావు తీసుకో प्रजापते प्रजापते यत् सहजं सहजं पुरस्तात् पुरस्तात् आयुष्य आयुष्य वग्रियं वग्रियं ब्रह्मच यज्ञोपवीतं यज्ञोपवीतं फलमं फलमं तुजेतः तुजेतः यज्ञोपवीतं परमं पवित्रं प्रजापतेर्यत् सहजं पुरस्तात् आयुष्य वग्रियं प्रतिमञ्च शुक्रो यज्ञोपवीतो फलमस्तु जेतः। नरसिंहस्वामिने नमो नमः। यज्ञोपवीतार्थमक्षतानि समर्पयामि। प्रतिष्ठितामस्तु। कन्यादाనం ఒక కొబ్బరికాయ తీసుకోండి। ఒకటి బ్లౌజ్ పీస్ ఇమ్మా। బ్లౌజ్ పీస్ పొద్దునే చెప్పలేదు నీకేమని చెప్పాలి షార్ప్ ఉన్నావు కానీ సంపన్నాం కనకై భరణైర్యుతాం దాస్యామి విష్ణవే తుభ్యం బ్రహ్మలోక జిగీషయ కన్యాం కనక సంపన్నాం కనక భరణైర్యుతాం దాస్యామి విష్ణవే తుభ్యం బ్రహ్మలోక జిగీషయ। ఈ కమ్మాయినమ్మ మీ పాపనే స్వామివారికి ఇచ్చి వివాహం చేసుకున్నట్టుగా భావం చేసుకోండి। చెప్పండి। కన్యాం కనక సంపన్నాం కనకై భరణైర్యుతాం దాస్యామి విష్ణవే తుభ్యం బ్రహ్మలోక జిగీషయ। ఓం విష్ణోర్నుగం వీర్యాని ప్రబోధిన్య ప్రార్థివాని విమమే रजागुं शिजो अस्कभायदुत्तरगुं सदस्थं विजक्रम नस्त्रेधोरुगायो विष्णोर्नाटमसि विष्णो पृष्ठमसि विष्णो स्नत्रेस्थो विष्णोस्योरस विष्णो ध्रुवमसि वैष्णवमसि विष्णवे त्वा तदस्य प्रियमभिपादो अस्य। कन्यादानं
చేసిన వాళ్ళని జనక మహారాజుతో సీతాదేవి యొక్క జనక మహారాజు అంటే ఎవరు? తెలియదు కానీ ఇది ప్రసాదం చేయలేదు. లేదు. ప్రసాదం చేయాలి 5 సార్లు ఆరతి అయ్యా జనక మహారాజు ఆ, అంటే 5 సార్లు ఎక్కడ సీతమ్మ అయ్యింది? తల్లిని రాముల వారికి ఇచ్చి పెళ్లి చేసిన సీతమ్మ తల్లిదండ్రులతో సమానమైన వాడు ఇద్దరు ఇప్పుడు కన్యాదానం చేసిన వాళ్ళు కన్యాదానం పుచ్చుకున్న వాళ్ళు దశరథ మహారాజు అంటే రాముల వారి తండ్రితో సమానం అన్నమాట. కాబట్టి మీరు ఇప్పుడు సీతమ్మ తల్లిదండ్రులు సమానం కాబట్టి వాళ్ళ స్థానంలో ఉండి నీ యొక్క కూతురుని మరి అలా అనుకోకండి మీ యొక్క కూతుర్ని స్వామివారికి ఇచ్చి వివాహం చేసుకున్నట్టు భావన చేసుకోండి సరేనా జనక మహారాజుతో సమానం అన్నమాట. ఓం చతుస్సాగరపర్యంతం గోబ్రాహ్మణేభ్యః చతుర్వేద శాఖాధ్యాయినే అనంతవేద శాఖాధ్యాయినే అచ్యుత బల బ్రహ్మణే ఆదినారాయణాయ స్వరూపాయ సురాసురార్చిత పాద పద్మయుగలాయ శ్రీ మహాలక్ష్మి నారసింహనే వరాయ. స్వామివారి గోత్రం ఏది? అచ్యుత గోత్రం. స్వామివారికి తల్లిదండ్రులు అంటూ ఉండరు కదా ఆయన పేరునే వాళ్ళ తండ్రిలాగా ఆయన పేరునే వాళ్ళ తాతలాగా ఆయన పేరునే వాళ్ళ తల్లిలాగా భావన చేసుకొని స్వామివారిని పెళ్లి కొడుకు చేశారట. ఎవరు? బ్రహ్మ అడిగినాడు ఏమని? పెళ్లి కూతురు ఇస్తున్నాం కదయ్యా మరి స్వామివారు ఎవరు, వాళ్ళ నాన్నగారు ఎవరు, వాళ్ళ తాతగారు ఎవరు అని అడిగితే అప్పుడు చెబుతారనమాట. ఆయనకి తండ్రి ఏముండాలి కదా ఆయనే విశ్వమంతా కాబట్టి ఆయన పేరునే వాళ్ళ తాతలాగా ఆయన పేరునే వాళ్ళ తల్లిలాగా భావన చేసుకొని ఆయనకి అచ్యుత గోత్రం అని ఒక గోత్రాన్ని రాసి ఆయనకి వివాహం చేయడానికి పెళ్లి కొడుకుని సిద్ధం చేశారనమాట. లక్ష్మీనారసింహస్వామి గోవింద గోవింద చూడండమ్మా గోవిందన పెట్టండి. ప్రసాదం లేట్ అయిపోయిందా? అక్షతలు తీసుకోండి. వారు ఇప్పుడు అమ్మాయి గారిని అడుగుతారు వాళ్ళ గోత్రనామాలు అయ్యగారు చెప్తారు వినండి. చతుర్వేద శాఖాధ్యాయినే సౌభాగ్య విశ్వంభరత్రయారుషేయ ప్రవరాన్విత సౌభాగ్య గోత్రోద్భవాయ విశ్వంభర శర్మణోఢత్రే ప్రద్యుమ్న శర్మణ పౌత్రాయ క్షీరార్ణవ శర్మణ పుత్రాయ. అమ్మవారు ఎక్కడ జన్మించింది? పాల సముద్రంలో జన్మించింది అమ్మవారు. ఒకరి కడుపులో కాదు ఎక్కడ కాదన్నమాట. అమ్మవారు నవ శర్మణ పౌత్రాయ అంటే వాళ్ళ తండ్రి గారి పేరు. క్షీర సముద్రంలో జన్మించింది కాబట్టి క్షీరార్ణవ ఆయన పేరు చెబుతున్నారన్నమాట. అమ్మ ఏం చేసింది? 4 వేదాలు చదివిపోయింది. చతుర్వేద శాఖాధ్యాయిని 4 వేదాలు చదివిందయ్యా అమ్మాయి. సౌభాగ్య గోత్రం చెందినటువంటి అమ్మాయి. అమ్మాయి పేరు సౌభాగ్య గోత్రం. 4 వేదాలు చదివింది. మీ యొక్క వంశాన్ని ఉద్ధరిస్తుందయ్యా అనేసి చెబుతారనమాట. వాళ్ళ ముత్తాదుల పేరు అందరి పేర్లు చెప్పేసి ఇలా అమ్మాయి నుంచి వివాహానికి మేము నిశ్చయంగా ఉన్నాము అనేసి చెబుతారు. నమస్కారం చేసుకోండి. మీ యొక్క గోత్రనామాలు మీ యొక్క కుల ఇంటి పేరు అని నమస్కారం చేసుకోండి. చతుర్వేద శాఖాధ్యాయినే సౌభాగ్య విశ్వంభరత్రయారుషేయ ప్రవరాన్విత సౌభాగ్య గోత్రోద్భవాయ విశ్వంభర శర్మణోఢత్రే క్షీరార్ణవ శర్మణ పౌత్రాయ శ్రీ మహాలక్ష్మీ నారసింహ స్వామినే వరాయ. లక్ష్మీనారసింహస్వామి గోవింద. గోవింద ఎక్కువ పెట్టద్దు ఆ స్వామి భయపడతాడు. గట్టి పెడితే భయపడతాడు. అదే అక్కలేదు ఒకటి కొత్త డబ్బాలు ఉన్నాయి. ఎప్పుడో పెళ్లిలో పెట్టుకొని ఉంటారు జీలకర్ర వేయడం. స్వామి గారు తల మీద పెట్టారు. ధ్రువందే రాజా వరుణ ధ్రువందే బృహస్పతిః ధ్రువంద ఇంద్రస్తు ధ్రువంద ఇంద్రశ్చాగ్నిశ్చరాష్ట్రం ధారయతాం ధ్రువం ధ్రువందే రాజా వరుణ ధ్రువందే బృహస్పతిః ధ్రువంద ఇంద్రశ్చాగ్నిశ్చరాష్ట్రం ధారయతాం ధ్రువం. అయం ముహూర్తః శుభ ముహూర్త అస్తు.
నిర్వికాरो నిర్విఘ్నకార్యేషు ఫలం సుసిద్ధో విఘ్నేశ్వరో నామ సురేశ పూజ్యో వధూవరాభ్యాం వరదా భవంతు సావధాన స్వముహూర్తే సావధాన సురగ్నే సావధాన లక్ష్మీ నరసింహత్యాన సావధాన తదేవ లక్ష్మీం సుదిరం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దేవబలం తదేవ లక్ష్మీపదే తేంగ్రేవం స్మరామి సావధాన సురహృదే సావధాన సురగ్నే సావధాన లక్ష్మీ నరసింహత్యాన సావధాన శ్రీరామపత్నే జనకస్య పుత్రే సీతాంగనా సుందర కోమలాంగే భూగర్భజాత భువనైకమాత వధూవరాభ్యాం వరదా భవంతు సావధాన స్వముహూర్తే సావధాన సురగ్నే సావధాన లక్ష్మీ నరసింహత్యాన సావధాన శివస్య పత్నే గిరిరాజపుత్రే సువర్ణదివ్యాంగరత్నభూషా కళ్యాణ గౌరీ శుభమంగళార్తి వధూవరాభ్యాం వరదా భవంతు సావధాన సుముహూర్తే సావధాన సురగ్నే సావధాన లక్ష్మీ నరసింహత్యాన సావధాన లక్ష్మీ నరసింహ స్వామి గోవింద దేవసేన సౌమ్య మహిమప్రదాయః సుప్రవేశకం సింహాలక్ష్మీ నరసింహస్వామి దేవతాభ్యో నమో నమః మాంగళ్యధారణ ముహూర్తః శుభముహూర్తస్తు సుప్రతిష్ఠితమస్తు నించోడం అందరూ ఓం లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగనాథేశ్వరీం దాసీభూతసమస్తదేవ వనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మధవనాక్షలబ్ధవిభవ బ్రహ్మేంద్రగంగాధరా త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియా గోవింద ఎవరు తలంబరాలు వేయకూడదు, ఎందుకంటే స్వామికి తలంబరాలు వేసేంత పెద్దవాళ్ళు మనం కాదు కాబట్టి మాంగళ్య ధారణ అయిపోయిన తర్వాత తలంబరాలు తీసుకొచ్చి పాదాలకు వేసి నమస్కారం చేసుకోండి. సరేనా? మాంగళ్యం తంతునానేన లోకరక్షణ హేతునా కంఠే భద్రాని శుభగే జీవజరధాం సదా మాంగళ్యం తంతునానేన లోకరక్షణ హేతునా కంఠే భద్రాని శుభగే జీవజరధాం సదా మాంగళ్యధారణ ముహూర్తః శుభముహూర్తో అస్తు సుప్రతిష్ఠితమస్తు. పోయండి తలంబరాలు వేస్తాను. ఒక బేషన్ తీసుకొని బ్లౌజ్ పీస్ పరిచయం అందులోకి అమ్మవారి పొడి బియ్యం వేయండి. గ్రీన్ నమస్తే నమస్తే సైలం గచ్చిపోతే నమస్తే లేట్ అయింది లేట్ అయింది బయటికి పోయారు వస్తారా బియ్యం బేషన్ 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 ఇదేనా
శ్రీకాంత్ వాళ్ళ భార్య పసుపు, రండి. రామ్మా అమ్మాయిలు పోస్తున్నారు. ఆమె మహేశ్వర్ ఇంటికాడు పసుపు కుంకుమేమ్మా. వీళ్ళు కొంచెం బియ్యం పోస్తారు ఇక. భక్తులు. తలంబ్రాలు పోయాలి. మా వాళ్ళు ఇప్పుడే వచ్చిండ్రు. పసుపు కుంకుమ ఒడిబియ్యం పోసిన తర్వాత వేయాలి. తర్వాతనా? పసుపు 5 సార్లు తీసుకొని ఇట్లా ప్లేన్ చూపించి పోసేసాయి. ఒడిబియ్యం ఎట్లా పోస్తారు అక్కడ చూపిస్తాను. రండి ఇంకొకటి కదా పోయి మనం పోసేసాం. ఓం జాతవేదసే సునవామసోమరాది యుతోనిదహతి వేదః సనః పర్షతతి దుర్గాణి విశ్వానామేవ సింధుం దురితాజ్ఞః తామగ్నివర్ణాం తపసాత్పదంతిం వైరోచనీం కర్మఫలే సుష్టాం దుర్గాం దేవీం శరణమహం ప్రపద్యే సుతరసితరసే నమః అగ్నేస్త్వం పారయానవ్యోస్మాన్ భక్తిధృత దుర్గాణి విశ్వా ఊర్జ పృథ్వీ బహుళాన ఉర్వీ భవాతోగా యదనయా ఇషయోః విశ్వానా దుర్గః జాతవేద సింధుం ననామాదినాని పరిషే అగ్నియత్రివన్మనసా గుణానో అస్మాకం భోజ్య విదాతనునాహం మృతనాజితకుం సహమాన ఉగ్రమగ్నిం భువేమ పరమహస్తత్స్వాహోః సనః పర్షతతి దుర్గాణి విశ్వాభ్యామ దేవాది దుర్గాస్యగ్నిః ప్రజ్ఞాశకమీగ్యోత్వరయస్తనాక్షవోదానభ్యసురత్వే వాచాః గిరేధరమం విప్రయస్సాసభ్యం చ లోపగమాయ స్వాహ గోభిర్జష్టమై ధ్వనిషిక్తం తవేంద్ర విష్ణోరణ సంచరేమ నాగస్య విష్ణు 5 మంది అయ్యారు. నాగస్య విష్ణు మీరు తలంబ్రాలు తీసుకొని నాగస్య విష్ణుమపి సంవసానో వైష్ణవీం లోకైహమాదయిత్వాం ఆత్యాయనాయ విద్మహే రణమ మంగళం తీసుకోండి అమ్మవారికి ఎవరికి 10 ఆయిల్ పోసుకో మొదలకి ఆయిల్ మా గుమ్మడికాయ తీసుకో గుమ్మడికాయ హలో హలో గుమ్మడికాయ తీసుకో సరే నంబర్ చెప్పు ఆడ అదే ఆ పసుపు ఉంటుంది అది అంటే సేపు అయ్యి కాదు నేను డ్రైవింగ్ చేస్తూ ఎట్లా చేయాలి చెప్పు మంగళం తీసుకొని కొత్తమల్లి కూడా కొత్తమల్లి మంగళం తీసుకొని ఒక్క నిమిషం ఆగు. योगेंद्र करकमल पूज्यारा तूगीरे गुरु राघवेंद्र तूगीरे योगेंद्र करकमल पूज्यारा तूगीरे गुरु राघवेंद्र कुंदानामयवाद चंदा तुट्टिद दोरू नंदीत मलिग्यारा तूगीरे कुंदानामयवाद चंदा तुट्टिद दोरू नंदीत मलिग्यारा तूगीरे नंदनंद गोविंद मुकुंद नंदीत बजिपार तूगीरे नंदन कंद गोविंद मुकुंद नंदीत बजिपार तूगीरे तूगीरे रायार तूगीरे गुरुगाल तूगीरे यदिकूला तिलकार तूगीरे योगेंद्र करकमल पूज्यार तूगीरे गुरु राघवेंद्र तूगीरे गुरु राघवेंद्र लक्ष्मी नारसिंह स्वामी गोविंद మీరండి మా దంపతులు రండి ఇప్పుడు వరకు చేసిన వాటి కంటే
కళ్యాణంలో కానీ నాలో ఉన్న భక్తిలో కానీ చేసినటువంటి శ్రద్ధలో కానీ చెప్పినటువంటి మంత్రంలో కానీ పెట్టినటువంటి నైవేద్యంలో కానీ ఎటువంటి లోపం ఉన్నా లోపత్వం ఉన్నా మమ్మల్ని క్షమించి నీ యొక్క కృప మాపై నరసింహ అని మంత్రం చెప్పండి. మంత్రహీనం, క్రియాహీనం, భక్తిహీనం, శక్తిహీనం, శ్రద్ధహీనం నారసింహ యథోచితం స్వయాదేవ పరిపూర్ణం తదస్తుతే. అక్కడ